టైటిల్లో మేము చెప్పింది నిజమే. సరే, సినిమా లాంచ్ అనౌన్స్ చేయలేదు, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావో చెప్పలేదు, పోనీ సినిమా స్టోరీ లీక్ అయిందా అంటే అది లేదు. కానీ ఏకంగా సినిమా టైటిల్ లాంచ్కే రామోజీ ఫిలిం సిటీ వేదికగా సునామీ సృష్టించావు. ఇక మహేష్ బాబుని రుద్రగా, ప్రియాంకని మందాకినిగా, ఇంకా విలన్ పృథ్వీరాజ్ని కుంభాగా పరిచయం చేసి ఓహో అనిపించావు. తర్వాత మళ్ళీ సైలెన్స్. కానీ ఇప్పుడు కాశీలో రిలీజ్ డేట్ పోస్టర్ లాంచ్ చేసి సినిమాని ఏప్రిల్ 7న వచ్చే ఏడాది థియేటర్లోకి రిలీజ్ చేస్తున్నామని చెప్పి అబ్బో అనిపించావు. ఎంత సినిమా పేరు వారణాసి అయితే మాత్రం వారణాసిలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలా అని అనుకునేలా చేశావు. ఇక ఇప్పుడు ఇటు తెలుగు కాదు, తమిళ్ కాదు, పోనీ హిందీ మీడియాలో కూడా కాదు, టాలీవుడ్ మీడియా టీం అందరూ కలిసి ఇంటర్వ్యూస్ ఇస్తూ దుమ్ము రేపుతున్నారు. అందుకే నాయన నిన్ను జక్కన్న అనేది, సినిమా తీయటం ముఖ్యం కాదు, అది ఎలా జనాల్లోకి తీసుకువెళ్ళాలి అనేదే ముఖ్యం. అందుకే ఈ ప్రాజెక్టు ప్రకటించినప్పటి నుంచి దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొనగా తాజాగా మహేష్ బాబు హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఆ ఉత్సాహాన్ని మరింత పెంచింది. సుమారు 800 కోట్ల బడ్జెట్తో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. భారతదేశం మాత్రమే కాదు, హాలీవుడ్ మార్కెట్ను కూడా దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు రాజమౌళి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికీ RRR ద్వారా గ్లోబల్ గుర్తింపు సాధించిన రాజమౌళి ఈసారి మరింత పెద్ద స్థాయిలో భారతీయ సినిమా శక్తిని ప్రపంచానికి చూపించాలని సంకల్పించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల విడుదలైన వారణాసి గ్లిమ్స్ సందర్భంగా మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్లతో కలిసి రాజమౌళి హాలీవుడ్లో ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా ఈ చిత్రానికి ఉన్న అంతర్జాతీయ ప్రాధాన్యతను సూచిస్తోంది. ఆ ఇంటర్వ్యూలో బయటపడిన కొన్ని విషయాలు అభిమానుల్లో కొత్త ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా ఈ కథ ప్రారంభం ఎలా జరిగిందన్న ప్రశ్నకు మహేష్ బాబు చెప్పిన మాటలు ఎంతో ఆసక్తిగా నిలిచాయి. దాదాపు 15 ఏళ్లుగా రాజమౌళితో కలిసి సినిమా చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఇంతకాలం ఆయన కథ గురించి ఒక్కసారి కూడా మాట్లాడలేదని మహేష్ తెలిపారు. RRR తర్వాత కూడా దాదాపు సంవత్సరం పాటు ఎలాంటి స్టోరీ చర్చలు జరగకపోవడంతో ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో అనిపించిందని చెప్పారు. అయితే ఒకరోజు అకస్మాత్తుగా తనను ఆఫీస్కు పిలిచిన రాజమౌళి పూర్తి కథను వినిపించారని, ఆ కథ విన్న క్షణంలోనే తాను ఆశ్చర్యంతో పాటు ఉత్సాహాన్ని కూడా అనుభవించారని మహేష్ వెల్లడించారు. ఈ చిత్రంలో యాక్షన్, అడ్వెంచర్, పౌరాణిక అంశాలు, టైం ట్రావెల్ వంటి విభిన్నమైన కథా మలుపులు సమన్వయంగా ఉంటాయని ఆయన చెప్పడం మరింత ఆసక్తిని పెంచుతోంది. రాజమౌళి దర్శకత్వంపై తనకు ఎప్పటి నుంచో ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆయన లాంటి దర్శకుడితో ఇంత వైవిధ్యమైన కథలో నటించడం తనకు గొప్ప ఆనందంగా అనిపిస్తుందని మహేష్ తెలిపారు. అంతేకాకుండా సినిమా నిర్మాణ ప్రక్రియలో తనను పూర్తిగా భాగస్వామ్యం చేయటం ఈ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకంగా మార్చిందని కూడా చెప్పారు. అత్యాధునిక సాంకేతికత, అత్యాధునిక స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ ప్రమాణాల నిర్మాణ విలువలతో రూపొందుతున్న వారణాసి మహేష్ బాబు కెరియర్లోనే అతిపెద్ద ప్రాజెక్టుగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదలను లక్ష్యంగా పెట్టుకుని రూపొందుతున్న ఈ సినిమా భారతీయ చిత్ర పరిశ్రమకు మరో చారిత్రాత్మక మైలురాయిగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విడుదల రోజున గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వారణాసి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో రోజురోజుకు పెరుగుతూనే ఉంది.